పెళ్లి అనేది అందరికీ ఒక కళ. డెస్టినేషన్ వెడ్డింగ్, వింటేజ్ వెడ్డింగ్, మోడర్న్ వెడ్డింగ్ ఇలా పేరు ఏదైనా గమ్యం ఒకటే పెళ్లి. ఆ పెళ్లికి సరైన వయసు అంటూ ఒకటి ఉండదండోయ్. చట్ట ప్రకారం అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 ఏళ్ళు పూర్తి అయితే కానీ చేయకూడదు. అయితే వయసు 3 పదులు దగ్గరికి వస్తున్నా పెళ్లి వంక చూడకుండా కొంతమంది కెరియర్ బిల్డింగ్ అంటూ పరుగులు తీస్తున్నారు. ఒకప్పుడు 18 ఏళ్లు దాటగానే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన యువతలో ఉండేది. వారికి పెళ్లి చేయాలనే ఆసక్తి తల్లిదండ్రుల్లో ఎక్కువగా కనిపించేది. కానీ మారుతున్న ఆధునిక సామాజిక పరిస్థితులు, వ్యక్తిగత అవసరాల కారణంగా ఇప్పుడు ఆ ప్రాధాన్యతలు కూడా మారుతున్నాయి. భారతదేశంలో ఈ పరిస్థితి కొంచెం తక్కువ, కానీ ఫారిన్ కంట్రీస్లో అయితే అధికంగా ఉంది. ప్రతి నలుగురిలో ఒకరు పెళ్లి చేసుకోవడం కంటే జీవితాంతం ఒంటరిగా ఉండటానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని కర్నెల్ యూనివర్సిటీ అండ్ ఫ్యూ రీసెర్చ్ సెంటర్స్ నిర్వహించిన రీసెంట్ స్టడీస్లో వెల్లడైంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్లో అయితే దాదాపు 25% మంది వయోజనులు తమ జీవితంలో ఎప్పటికీ వివాహం చేసుకోకపోవచ్చని అధ్యయనం అంచనా వేసింది. కెరియర్ మీద ఫోకస్, మారుతున్న సోషల్ వాల్యూస్, ఆర్థిక స్వాతంత్రం, పర్సనల్ చాయిసెస్ వంటివి ఈ ధోరణికి కారణం అవుతున్నాయని పేర్కొన్నది. ఒకప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండటం అనేది సామాజిక బాధ్యతగా భావించేవారు. కానీ ఇప్పుడది వ్యక్తిగత సాధికారిత కలిగిన జీవన శైలిగా మారుతోంది. ఆధునిక సమాజంలో యువతీ యువకులు ఆర్థిక భద్రత, కెరియర్, వ్యక్తిగత లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ప్రధానంగా మహిళలు ఆర్థిక స్వాతంత్రం సాధిస్తుండటం వల్ల ఈ రోజుల్లో వివాహం ఒక ఆర్థిక భద్రతగా ఉండాలనే అవసరం, ఆలోచన తగ్గాయి. అంతేకాకుండా సమాజంలో వివాహం పట్ల ఉన్న సాంప్రదాయ దృక్పథం మారుతోంది. ఒంటరిగా ఉండటం అనేది ఇప్పుడు సెల్ఫ్ ఇండిపెండెన్స్ అండ్ స్వేచ్ఛగా జీవించే అవకాశంగా చూస్తున్నారు.